వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. సో గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో భాగంగా కొన్ని ఏళ్ల నాటి చరిత్ర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. అయితే ఇప్పుడు అక్కడికి అందరూ వెళ్తూ ఉన్నారు, ఆ దేవి దేవతల్ని పూజిస్తూ ఉన్నారు, ఆచార పద్ధతిని పాటిస్తున్నారు, కొలుస్తూ ఉన్నారు. అంతవరకు సవ్యంగానే ఉంది. రీసెంట్గా అంటే ఇక్కడ బంగారం అనేటువంటి పదం ఈ దేవతల విషయంలో అది బెల్లం. సో ఆ బంగారాన్ని సమర్పించే దగ్గర కొంతమంది మనుషులే వేగంగా వెళ్ళిపోయి తమ ఎత్తు బంగారాన్ని ఇస్తూ ఉంటారు. అటువంటిది జంతువులని అంటే కుక్కలని గతంలో కూడా ఒక వార్తలో చూశాను నేను. పందులను సైతం, పందుల పెంపకదారుడట ఆయన నాకు ఇక ఈ పందితోని నాకు నా వ్యాపారం పెరిగిందని చెప్పి తీసుకొచ్చి తూకం వేసి దేవుడికి అర్పించాడు. సో ఈ రకంగా జంతువులను తీసుకొచ్చి సైతం తూకం వేయడాన్ని పెద్ద ఎత్తున విభేదిస్తున్నారు గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్లో పాటించినటువంటి ఆ కోయ పూజారులు కానీ గిరిజనులు కానీ. సో మేడారం జాతరలో ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో ఆ నటి హీరోయిన్ టీనా శ్రావ్య అనేటువంటి ఒక అమ్మాయి ఇదే రకంగా తన పెంపుడు కుక్కని ఎత్తు బంగారాన్ని జోకి ఆ తర్వాత ఆ దేవుడికి సమర్పించాలని మొక్కుకుంది. తన మొక్కు వరకు ఓకే, కానీ తనకి ఆచార పద్ధతులు తెలియదు. ఇక్కడ విజువల్ చూడండి, మీరు చూస్తున్నారు కింద. సో ఎత్తు తూకాన్ని తన కుక్కని ఒక వైపుగా త్రాసులో వేసింది, అటువైపు బెల్లాన్ని బంగారాన్ని జోకుతూ ఉన్నారు. తర్వాత తీసుకెళ్ళి సమర్పించి ఒక వీడియో పోస్ట్ చేసింది తను. అంతవరకు ఓకే, తన మొక్కులో నిజాయితీ ఉండొచ్చు, కానీ అక్కడ ఆ కుక్కని పెట్టడానికి విభేదిస్తున్నారు. మేము ఎక్కడ కూడా మా ఆచార పద్ధతుల్లో కుక్కలని పందులని పిల్లల్ని తీసుకురాలేదు, మేము వాటిని కూడా దేవుళ్ళుగా కొలుస్తాం, కానీ ఇక్కడ వరకు కాదు, అవి ఆ పద్ధతులు వేరే. గిరిజన ఆచార సాంప్రదాయాల ప్రకారంగా ఈ జంతువులను తీసుకొచ్చి తూకం వేసి ఆ బంగారాన్ని దేవుడికి అర్పించమనేది తప్పు, ఇది మా ఆచార పద్ధతులు లేదు, బంగార సమర్పణలో అపచారం జరిగిందనే రకంగా వారంతా భావిస్తున్నారట. సో అమ్మవాళ్ళకి బెల్లం ఎవరు సమర్పించాలి, శాస్త్రాలు ఏం చెప్తూ ఉన్నాయి, ఇప్పటికే క్షమాపణలు చెప్పింది ఆ అమ్మాయి. అయితే ఇది కంటిన్యూషన్లో ఉంది. ఇంకొక వీడియో ప్లే చేయండి పీసీఆర్. సో భైరవ అని చెప్పి ఇంకో కుక్క తూకం వ్యక్తూ ఉంటుంది. ఇంకో వీడియోలో కూడా ఇదే మాదిరిగా ఆ వీడియోలో కూడా తన పెంపుడు కుక్కని తీసుకెళ్ళి ఆయన దాంట్లో తూకంలో వేస్తాడు. దానికి కూడా సేమ్ మళ్ళీ బంగారాన్ని జోకించి దాన్ని తీసుకొస్తుంటాడు. సో దాంట్లో కూడా ఇప్పుడు వరుసగా జంతువులను తీసుకొచ్చి బంగారాన్ని ఎత్తు బంగారాన్ని జోకి ఇవ్వడం. జస్ట్ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు చూడండి పైన. ఒకసారి ఆడియో కూడా ప్లే చేస్తాం మీకు. నేను పీసీఆర్ ఆడియో ప్లే చేయండి. అది ఈరోజు మా బైరా డాక్కి ఎత్తు బంగారం సమ్మక్కకి ఇవ్వడం జరుగుతున్నది. ఈరోజు సో భైరవ ఎత్తు బంగారాన్ని సమర్పిస్తున్న వరకు వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇది గిరిజన ఆచార పద్ధతి కాదు. సో మాట్లాడే అంశానికి సంబంధించి మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియో లైవ్లో ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు అండ్ ఆరిత్యారాం గారు అండ్ డాగ్ లవర్, అట్ ది సేమ్ టైం మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు తెలంగాణ శ్యామ్ అండ్ బట్టు వెంకటేశ్వర్లు. సో మొత్తంగా గిరిజన ఆచార పద్ధతులకి అపచారం జరిగిందా? 28వ తేదీ 27, 28, 30 అంటే ఈ 4-5 రోజుల పాటుగా సమ్మక్క సారలమ్మలు గద్దెలు ఎక్కడం, ఆ తర్వాత రోజు పాటుగా భక్తులందరికీ దర్శనం, ఆ తర్వాత తిరిగి మళ్ళీ వనప్రవేశం చేయడం, ఈ పద్ధతిలో ఏదో తప్పు జరుగుతోందా? సో ముందుగా ముల్లపూడి సత్యనారాయణ గారు మాట్లాడతారు. సత్యనారాయణ గారు, వాట్ ఈస్ అంటే ఇది అపచారం జరిగిందా? ఈ వీడియోలో బట్టి ఏం చూడాలి, మనం ఏమర్థం చేసుకోవాలి? తప్పకుండా అపచారం కిందే తీసుకోవాలా. అంటే ఆమె ఇంటెన్షన్ మంచిది, మీరు అన్నట్టు ఇంటెన్షన్ వైజ్ మనం ఏ కోర్టులో ఏ కేసు చూసినా విల్లు టార్ట్ ఇవన్నీ చూస్తాం. సో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఎలాగైతే చూస్తామో ఆమె విల్ మంచిదే, సమర్పణ, ఆత్మ సమర్పణ అనేది. కానీ ఆమెను చూసి భగవద్గీతలో ఏం చెప్తోందంటే ఎవరైతే శ్రేష్ఠులైనటువంటి వారు ఒక పని చేస్తారో ఆటోమేటిక్గా మామూలు వాళ్ళు ఫాలో అయిపోతారు అని ఉంది. ఆమె చేయడం వల్ల అలా మిగతా వాళ్ళందరూ కూడా 1 by 1 ఇంకా పమేరియన్ని సమర్పిస్తున్నారు. చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. అసలు యాక్చువల్గా ఈ ఆచారం అనేటటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఉంది. ఎలా అంటే మనం రూపాయల కాసులతో మనము మనిషి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని లేదా పెద్దవాళ్ళు అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళి వాళ్ళని వాళ్ళు సమర్పించుకుంటారు స్వామికి. దానికి తగినటువంటి రూపాయి కాయిన్స్ కానీ అవన్నీ కూడా మనం ఇస్తూ ఉంటాం. అయితే ఇది సమ్మక్క సారక్క అనేటటువంటి దేవతలు ప్రకృతికి సంబంధించినటువంటి దేవతలు కాబట్టి గిరిజన వాసులకు ఎక్కువగా ఉంది. కాబట్టి కొన్ని కస్టమ్స్, ఆచారాలు, వ్యవహారాలు అనేటటువంటిది ప్రాంతాన్ని బట్టి వస్తూ ఉంటాయి. సో ఆచార వ్యవహారాలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తారు.
ఈవెన్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్లు కానీ హైకోర్ట్స్లో కానీ సైటేషన్స్ మనం తీసుకున్నప్పుడు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఆచార వ్యవహారాలకే ఎక్కువ పీట వేస్తారు. ఒకసారి వెలంకని అమ్మవారి యొక్క గుడికి సంబంధించి వాళ్ళు ఇలాగే ఒక వివాదాస్పద గత చరిత్రలో ఎక్కడ కూడా ఈ రకంగా జంతువులను పెట్టి అర్పించుకోవడం ఇలాంటిది నథింగ్ బట్ ఆ బంగారాన్ని ఇవ్వడం అంటే తమను తాము అర్పించుకోవడమే, రైట్? అంతే, ఎగ్జాక్ట్. ఇక్కడ జంతువులని ఇచ్చి తమను తాము అర్పించుకోవడం అని ఎక్కడ లేదు కదా? ఎక్కడా లేదు. అయితే మనల్ని మనం సమర్పించుకోవడం అంటే వీఆర్ సరెండరింగ్, టోటల్ సరెండరెన్స్, అల్టిమేట్ సరెండరెన్స్ ఇస్తున్నాము, అన్కండిషనల్ సరెండరెన్స్ ఇస్తున్నాము. అయితే ఆమె కుక్కల్ని ఇవ్వాలి అని అనుకుంటే కనుక దానికి ఆమె బయట తూకం పెట్టి ఆ డబ్బులో ఆ బంగారమో ఆమె సమర్పించి ఆ దేవతల యొక్క ఆనర్ని మనం రక్షించినట్టు ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా కుక్కను తీసుకొచ్చి ఒకరిని చూసి ఒకరు అలవాటు